శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరికం. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః అని 104వ శ్లోకం. నిన్నటి రోజున పరమాత్మ ఏకాత్మ జన్మ మృత్యు జరాతిగః అనే నామాలతో కీర్తించుకున్నాం పరమాత్మను. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థము కూడా పరమాత్మ స్వరూపమే. ఏ పదార్థం యొక్క తత్వాన్ని, ఏ పదార్థాన్ని విప్పి చూసినా కనిపించేది అఖండానంద చైతన్యమే అనే కనుకన ఆ పరమాత్మ ఏకాత్మ అనుకున్నాం. జన్మ మృత్యు జరాతిగః అది సత్య పదార్థం కనుక రెండవది ఉన్నట్లయితే దానికి ఏదైనా వికృతులు రావచ్చు, అంటే జననం రావచ్చు. జననం ఉంటే మిగతా వికృతులు ఉంటాయి. ఉపసంహరణ లేక మృత్యు అనేది సంభవించవచ్చు. జన్మనే వికృతి లేదు కాబట్టి జన్మ మృత్యు జరాలు అనే వికృతులు ఆయనకు ఉండవు కనుక ఆయన జన్మ మృత్యు జరాతిగః అని అతి గొప్పవైనటువంటి ఆయన యొక్క తత్వాలను నిన్నటి రోజున పరిశీలన చేసుకున్నాం. ఇకపై వాక్యాలకు వెళుతూ ఉన్నట్లయితే ఈ రాబోయే 2 శ్లోకాలలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఉపసంహరణగా చెబుతున్నాడా అన్నట్లుగా చాలా గొప్పవైన అంశాలను ఆయన ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. ఈ భూర్భువస్వస్తరుః అనే నామం చాలా మంత్రగర్భితమైనది. దాన్ని ఉపాసన చేయడం అనేది చాలా గొప్పదైనటువంటి ప్రక్రియ. ఈ నామానికి ఎంతో లోతుగా విభిన్న కోణాలలో చాలా విస్తారంగానే అర్థాలు మనం చెప్పుకోవచ్చు. దాంట్లో రెండిటిని మనం పరిశీలనలో ప్రస్తావన చేసుకుందాం. భూర్భువస్వస్తరుః అని చూస్తేనే 4 అక్షరాలు 4 పదాలు కనిపిస్తున్నాయి. భూః భువః సువః తరుః అని. ఈ భూర్భువస్వః
అనేది మహదైన మంత్రం, చాలా గొప్పదైన మంత్రం, మహిమాన్వితమైన మంత్రం, ఉపాస్యమానమైనటువంటి మంత్రం. దాని యొక్క స్వరూపం ఏమిటి అని అనుకున్నట్లయితే వేదంలో ఒక చోట తపస్సు అంటే ఏమిటి అని ప్రతిపాదన చేస్తూ వ్రతం తపస్ సత్యం తపస్ శృతం తపస్ శాంతం తపోదమశ్రమస్తపోదానంతపో యజ్ఞం తపో భూర్భువస్సువర్బ్రహ్మైతదుపాస్యైతత్తప అని చెబుతున్నది. భూర్భువస్సువర్బ్రహ్మ తదుపాస్య తత్తప అని అక్కడ అర్థం. వెరిసి ఈ భూర్భువస్వ అనే పదానికి అర్థమేమిటి అన్నట్లయితే పరంబ్రహ్మ. ఆ పరంబ్రహ్మ తారయతీతి తరుహు, ఆయనే ఈ ప్రపంచ రూపంలో విస్తరించి ఉన్నాడు, తరింపజేసేవాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వెరిసి భూర్భువస్వ అనే పదానికి పరంబ్రహ్మ అని అర్థం. ఒక దృక్కోణంలో ఒక రకమైన ప్రసంగాన్ని పరిశీలించుకున్నట్లయితే, వేద వాంగ్మయాన్ని పరిశీలించుకున్నట్లయితే, మొట్టమొదటిగా నిర్గుణుడైన లేక నిరాకారుడైన పరంబ్రహ్మకు శిశురుక్ష సృష్టి చేయాలనే సంకల్పం పుట్టింది. అప్పుడు ఆయన మొట్టమొదటిగా ఒక దివ్యమంగళ స్వరూపాన్ని తనకు తాను ధరించాడు. ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపంలో నాభిదేశం నుంచి ఒక పద్మం బయటికి వచ్చింది. ఆ పద్మం కొద్దిగా దూరం సాగి విచ్చుకుని ఉంది. అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నారు. ఆయనకే చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. పుట్టిన చతుర్ముఖ బ్రహ్మగారికి, అంటే ఆ పద్మం అలా విచ్చుకోగానే అక్కడ కూర్చుని ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి చుట్టూతా ఏమీ కనిపించడం లేదు. తాను కనిపిస్తూ ఉన్నాడు. తనకు ఆధారంగా ఉండేటువంటి ఆ పద్మపీఠం కనిపిస్తున్నది. దానికేదో ఉండేటువంటి ఆ నాడి ప్రదేశం కొద్ది భాగం కనిపిస్తున్నది. ఆ నాడి భాగం ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క స్వరూపం ఆయనకు కనిపించడం లేదు. ఎందుకు కనిపిస్తుంది? అది యోగ సాధ్యమైనటువంటి స్వరూపం కదా అది. ఆ జీవి, ఆ చతుర్ముఖ బ్రహ్మ అనే జీవి చాలా గొప్పవాడు కనుక ఆయనకు తప అనే రెండు శబ్దాలు వినిపించాయి. తపస్సు చెయ్యి అని దానికి అర్థం. ఆయన తపస్సు అంటే ఏమిటో, ఆ తపస్సు ఎట్లా చేయాలో, ఏ విధంగా తపస్సు చేయాలో, దీని గురించి తపస్సు చేయాలో పూర్వజన్మ సంస్కార బలం చేత ఆయనకు సహజంగానే స్ఫురించాయి. సర్వమూల పదార్థమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి గురించి, ఆ పరంబ్రహ్మ పదార్థం గురించి ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఏకాత్మ నిన్న ఏదైతే చెప్పుకున్నామో ఆ పరమాత్మను ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆయన తపస్సుకు ఫలితమా అన్నట్లుగా ఆ పరమాత్మ తన యొక్క సగుణ స్వరూపాన్ని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి ఆవిష్కరింపజేశాడు. అంటే ఆయనకు ఆ దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సంతోషపడిపోతూ ఉన్నాడు. విష్ణుమూర్తి గారు కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఆయన విష్ణుమూర్తి గారి చేతిలో 4 మంగళకరమైన ఆయుధాలు ఉంటూ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఆ దివ్యమంగళ స్వరూపం ఒక్కసారి మనసులో తెచ్చుకుంటే చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి, వనమాలను ధరించి, నీలమేఘ శ్యామవర్ణంతో అనేక మంగళకరమైన ఆభరణాలు ధరించి చిద్విలాసంగా విరాజులుతున్నటువంటి మూర్తి అది. ఆ దివ్యమంగళ స్వరూపంతో ప్రకాశిస్తున్న పరమాత్మ తన ఎడం పై చేతిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ శంఖాన్ని ధ్వని చేశారు. దాని ద్వారా దానిని ధ్వనింపజేశారు. దానితో శబ్దం చేశారు. ఆ శంఖం నుంచి ఒక అద్భుతమైనటువంటి శబ్దం వచ్చింది. అది ఇంచుమించు ఓంకార తుల్యంగా ఉంది, లేకపోతే ఓంకారమే అనుకుందాం. ఓంకారం అంటే అకార ఉకార మకారముల యొక్క సంపుటి స్వరూపం. ఆ ఓంకార ప్రస్థాన విస్తారంగా ఇప్పుడు వద్దు మనకి. ఆ ఓంకారం ఆ మకారం చాలా దీర్ఘకాలంగానే వినిపిస్తూ వచ్చింది. దాన్నే నాదబిందు కళ అని పిలుస్తూ ఉంటారు. ఆ కళా స్వరూపంతోనే పరమాత్మ అమృత స్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పరమాత్మ చేసినటువంటి శంఖధ్వని వల్ల ఆయనకు ఓంకారం స్ఫురించిందో, లేక ఓంకారోపదేశం జరిగిందో చతుర్ముఖ బ్రహ్మగారికి, ఆయన ఆ ఓంకారాన్ని ఉపాసన చేయడం ప్రారంభించాడు. ఆ ఓంకారోపాసన చేయడం ద్వారా ఆయన అనేకమైన అఖండమైన పరమాత్మ యొక్క శక్తులను ఉద్దీపన చేయగలిగాడు. ఆ శక్తిని ఉద్దీపన చేయడం ద్వారా ఆ పరమాత్మ సంకల్పానుసారం ఈ విస్తారమైన బ్రహ్మాండాల సృష్టి చేయడం ప్రారంభించాడు. దాంట్లో మొట్టమొదటిగా ఆ ఓంకారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు
ఆ ఓంకారాన్ని 3 రకాలుగా ఆయన భావన చేశాడు. దాన్నే భూహు భువః సువః అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. మనం లోకస్వామి, త్రిలోకభృత్ అనే నామాల దగ్గర కొద్దిగా చెప్పుకున్నాం. ఈ మొత్తాన్ని చూసినట్లయితే భూహు, ఈ భూమి అనేది మధ్యలో ఉండేటువంటి గ్రావిటీ సెంటర్, అంటే మధ్యలో ఉండేటువంటి కేంద్ర బిందు స్థానం. కాబట్టి మనుషులు చాలా గొప్పవాళ్ళు. మిగతా దేవతల కన్నా, కింద రాక్షసుల కన్నా మనుషులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఉండేటువంటి భూమి మరింత గొప్పదైనది. వాళ్ళు ఏదైనా సాధించగలరు. పై లోకాలకు వెళ్ళగలరు, కింద లోకాలకి వెళ్ళగలరు. వాళ్ళ యొక్క వివేకాన్ని అనుసరించి వాళ్ళ యొక్క ప్రవర్తనపై అది ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. వెరసి ఈ భూహు అనేది గ్రావిటీ సెంటర్. దీనికి 3 రకాల తరంగ ఆకృతిలో 3 రకాల ప్రాకారాలు ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో భూవర్తలం అనే ఒక వర్తలంలో కొన్ని లోకాలను, భువః అనే ఒక సర్కిల్లో కొన్ని లోకాలను, సువః అనే దాంట్లో మిగతా లోకాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 3 రకాలైనటువంటి సర్కిల్స్లలో సమస్త బ్రహ్మాండాలను ఆయా విధాలుగా సృష్టి చేయడానికి ఈ ఓంకారాన్ని 3గా ఆయన అనుకున్నాడు. అవే భూహు భువః సువః అని. కనుక ఓంకార స్వరూపము చేత లేక ఓంకారార్థ స్వరూపంగా ఈ భూమిని సృష్టించిన వాడు కనుక ఆయన భూర్భువస్వస్తరుహు అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకొక రకంగా చెప్పాలి అన్నట్లయితే ఈ భూహు అంటే సభూరితి వ్యాహరత్ సభూమి మసృజత అనే వాక్యాలను కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా చాలా గొప్ప వ్యక్తులను సృష్టించాడు. సనక సనందనాథ మహర్షులందరినీ సృష్టించాడు. వాళ్ళందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారి కన్నా చాలా గొప్పమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్లకు ఈ సంసారంపై మక్కువ లేదు. వాళ్ళందరిని ఎందుకు సృష్టించాడు? ఈ సంసారాన్ని లేక ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళని సృష్టించాడు. వాళ్ళు సృష్టించినప్పుడు వాళ్ళకేమో ఈ సృష్టిపై వ్యామోహం లేకపోవడం చేత సృష్టికి మూల కారణమైన పరమాత్మానుసంధానం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రజాపతి ప్రజాసృజత తా సృష్టా ప్రాచిరాయన్ అనే వేదంలో కూడా కనిపిస్తున్నది. ఆ తర్వాత ఆయన ఒక మాయను సృష్టించాడు. అది వేరే కథ. మాయను సృష్టించి ఆ మాయ సంబద్ధులైనటువంటి జీవులను సృష్టించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే వాళ్లకు ఏ విధంగా సృష్టి చేయాలి అనే విషయం చెప్పడానికి వాళ్ళకి ఏదో ఉపదేశం చేయాలి కదా. అప్పుడు పరమాత్మ తనకు ఉపదేశం చేసినటువంటి ఓంకారోపదేశం చేసినట్లయితే ఆ ఓంకారార్థం వాళ్ళకి సుస్పష్టంగా అర్థం అవ్వడం లేదు. పరమాత్మ యొక్క స్వస్వరూప పరిజ్ఞానం వాళ్ళకి అందట్లేదు. కనుక ఆ ఓంకారాన్ని 3 రకాలుగా వ్యాహ్రియతే పలుకబడుచున్నది కనుక ఆ 3 వ్యాహృతులతో ఆ ఓంకారాన్ని ఉపదేశం చేశాడు. అదే భూహు భువః సువః అని. ఆ తర్వాత పుట్టిన జీవులకి ఆ భూర్భువస్సువః అనే వ్యాహృతులు కూడా అర్థమవడం కష్టంగా మారింది. ఆ భూర్భువస్సువః అనే మహామంత్రాన్నే త్రిపాద్ గాయత్రిగా ఉపదేశం చేశాడు. అదే గాయత్రి మహామంత్రం అని పిలుస్తుంటారు. 3 పాదాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ మంత్రం కూడా ఎవరికీ అర్థం కాకపోవడం చేత ఆ త్రిపదా గాయత్రి చేతనే త్రయీ 3 రకాలుగా విరాజిల్లుతున్నటువంటి, అంటే స్తోత్ర రూపంగా, సామరూపంగా, యజ్ఞ రూపంగా విరాజిల్లుతున్నటువంటి వేదాలని ఆయన ఆవిష్కరించాడు. ఇలా వెరిసి ఓంకారార్థ ప్రతిపాదకం కోసం భూర్భువస్సువః త్రిపద త్రయీ అనే వాంగ్మయాన్ని సృష్టించి తద్వారా ఆయన సృష్టి ప్రక్రియను ముందుకి సాగదీశాడు. ఈ విషయం కూడా వేదంలో కనిపిస్తుంది. ఋగ్భ్యో జాతాగుం సర్వశో మూర్తిమాహు సర్వాగతిర్యాజుషి హైవ శశ్వత్ సర్వం తేజస్సామరూప్య గుంహ శశ్వత్ సర్వగుం హేదం బ్రహ్మణా హైవ సృష్టం. ఈ విధంగా ఆ పరమాత్మ వేదములు, ఆ వేదములకు మూల కారణమైనటువంటి త్రిపద గాయత్రి, తత్కారణభూతమైనటువంటి ఈ వ్యాహృతులు ఏవైతే ఓంకారార్థ ప్రతిపాదకములో వాటి ద్వారా ఈ తరుహు సంసారం అనే మహావృక్షాన్ని సృష్టింపచేసిన వాడు కనుక ఆ పరమాత్మ భూర్భువస్వస్తరుహు అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకొక అర్థపరంగా చూసుకున్నట్లయితే భూర్భువస్వః అనేది అందరికీ పలికే ఓంకారం అనేది అందరికీ పలికే సామర్థ్యం లేదు. పలుకుతూ ఉంటారు. అక్కడ యోగ్యత ఉన్నదా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి.
సాధారణంగా ఓంకారోపదేశం అనేది పరిపక్వ స్థితి కలిగినటువంటి శిష్యుణ్ణి గమనించి గురువు గారు స్వతంత్రించి ఉపదేశిస్తే ఆ ఓంకారోపాసన అర్హత లభ్యమైనట్టుగా మనకి వాంగ్మయంలో తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ గురువు ఉపదేశం ద్వారా లభ్యమైనట్లయితే ఉపాసన చేయవచ్చు. అటువంటి ఓంకారోపాసన అర్హత అందరికీ ఉందా లేదా అనే విమర్శ వచ్చినప్పుడు తదర్థ ప్రతిపాదకంగా భూర్భువస్వః అనే ఒక మాట వచ్చింది. ఇది కూడా వేదపరమే, అంటే ఓంకార స్వరూపమే అని అర్థం చేసుకోవాలి. ఓంకారం ద్వారానే సృష్టి ప్రారంభిస్తూ ఉన్నారు. మనం అగ్నిహోత్ర ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా యజ్ఞంలో లేక హోమాల్లో భూర్భువస్వరోం ఇత్యగ్నిం ప్రతిష్టాప్య అని భూర్భువస్వరోం అనే మంత్రాన్ని చదివే అక్కడ అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటాం. పరమాత్మ కూడా ఈ భూర్భువస్వః అనే మంత్రం ద్వారానే ఈ తరుహు తరుహు అంటే సంసార వృక్షం, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విదుః ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విదుః అనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ సంసారం అనేది అశ్వత్థం అని పిలువబడేటువంటి వృక్షము అని సంబోధించారు. అశ్వత్థము అంటే రేపు ఉండనది, అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉండేది అని అర్థం. ఈ మార్పు చెందుతూ ఉండేటువంటి సంసారం అనే మహాయజ్ఞాన్ని ఆరంభించడానికి మూల మంత్రస్వరూపం భూర్భువస్వః. ఈ భూర్భువస్వః అనే మంత్రంతో ఆయన ఈ సంసారం అనే తరువును వ్యవస్థ చేసిన వాడు కనుక ఆయన భూర్భువస్వస్తరుహు అని పిలువబడుతూ ఉన్నాడు. కనుకనే పై నామాలలో యజ్ఞ ప్రసక్తి వస్తున్నది. ఆ తర్వాత దాని యొక్క ఫలిత స్వరూపమే చివరి శ్లోకాల్లో మనకి కనిపిస్తున్నది. కనుక ఇక్కడ పరమాత్మ విశ్వయజ్ఞ ప్రారంభంలో వాడినటువంటి మంత్రాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. ఆ భూర్భువస్వస్తరుస్వరూపంలో ఆయనే ప్రకాశిస్తూ ఉన్నాడు అని అర్థం. వెరిసి మొత్తం చెప్పుకోవాలి అన్నట్లయితే ఆ పరమాత్మ పైనామాల్లో విస్తారంగానే చెప్పబోతూ ఉన్నాడు. ఈ సృష్టి మూల కారణం ఆయనే. ఆ సృష్టి మూల కారణం ద్వారా ఆ కారణం వల్ల పుట్టినటువంటి కార్యము ఆయనే. ఆ మధ్యలో పుట్టడానికి సాధనంగా ఉండేటువంటి లేక పుట్టుక అనే పదార్థం ఏదైతే ఉన్నదో అది కూడా పరమాత్మే అని చెప్పడంలో ఈ మంత్రంలో యొక్క మాహాత్మ్యం విస్తారంగా కనిపిస్తున్నది. దీన్నే మనం ఇంకా విస్తారంగా చెప్పుకోవచ్చు. పరమాత్మ యజ్ఞ ప్రక్రియను ప్రారంభించాడు. ఆ యజ్ఞముల ద్వారా చాలా గొప్పవైన ఫలితాలను మనం పొందుతూ ఉంటాం. విస్తారంగా చెప్పుకుందాం. వెరిసి తన యొక్క గొప్పవైన విశ్వయజ్ఞ ప్రారంభాన్ని చేసిన వాడు కనుక ఆయన భూర్భువస్వస్తరుహు అని పిలువబడుతూ ఉంటాడు. పైపెచ్చు ఆయన తారహ. తారహ అనే పదానికి తారయతి అనే తారహ, తరింపజేసేవాడు కనుక ఆయన తారహ అని పిలువబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టిస్తున్నాడు, జీవులను ఎందుకు సృష్టిస్తున్నాడు అన్నట్లయితే ఆయా జీవులు వాళ్ళ పాపపుణ్య కర్మానుసారం ఆయా యోనులలో ఆయా పాపపుణ్యానుభుక్తి కోసం పుట్టవలసి తీరవలసిందే. నా భుక్తం క్షయతే కర్మ కల్పకోటిషిదేరపి. చేసిన పని యొక్క పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని అనుభవించకుండా మనిషి తరించడం అనేది సాధ్యపడదు. జ్ఞానాజ్ఞ సర్వకర్మాణి భస్మదాత్ కురుతే అర్జున. ఒకవేళ అతని పుణ్య విశేషం చేత మానుష జన్మ వచ్చినట్లయితే ఆ పరమాత్మ యొక్క స్వస్వరూప పరిజ్ఞానాన్ని సంపాదించుకుని ఆ పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని పొందడం కోసం పరితాపం చెందినట్లయితే ఆ విధమైన సాధనలో పరిపక్వ స్థితిని చెంది ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందితే తప్ప అతను మారే అవకాశం లేదు. కనుక వాళ్లకు ఆ విధమైన ఉపదేశాలు చేస్తూ వాతావరణాలను ఏర్పాటు చేస్తూ తరింపజేసేవాడు కనుక ఆయన తారహ అని పిలువబడుతూ ఉన్నాడు. ఇంకొక అన్నట్లయితే ఆ భూర్భువస్వః అనే మంత్రానికి మూలభూతమైనటువంటి ఓంకారానికి తారహ అని పేరు. దానికే తారా విద్య అని పేరు. ఆ తారా ఉపదేశం చేయడం ద్వారా జీవన్ముక్తిని లేక మోక్షాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన తారహ అని పిలువబడుతూ ఉంటాడు. ఇంకొకటి ఆయన సవిత అని. సవిత అనే పదానికి అర్థం మనం ఒకసారి చెప్పుకున్నాం. సవిత అనే పదానికి సూర్యుడు అనే అర్థం ఉన్నది. వెరసి గాయత్రి మంత్రంలో ఉపాస్యమానమైనటువంటి పరమా స్వరూపం కూడా అదే. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అనే గాయత్రి మంత్రం యొక్క అర్థం అది. ఈ
జీవుడు ఎట్లా పుడతాడు, అసలు జన్మలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం మనం ఒకరోజు ఈ ప్రసంగంలో మాట్లాడుకున్నాం. అక్కడ భృగు మహర్షి గారి కొడుకైనటువంటి శుక్రకుమారుడు యొక్క చరిత్రను కూడా ప్రస్తావన చేసుకున్నాం. వెరిసి మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క తలంపులే అతని యొక్క జన్మలకు కారణమవుతూ ఉంటాయి. అతను ఏది ఆలోచిస్తాడో అక్కడ రాగద్వేషాలు పెరిగినట్లయితే, ప్రవృత్తి పెరిగినట్లయితే ఆ ప్రవృత్తి వల్ల అతనికి పాపపుణ్యములు, ఆ పాపపుణ్య ప్రభావానుసారం జన్మలు, ఇది వరుస వస్తూ ఉంటుంది. అసలు ఆలోచన ఏ విధంగా ఈ సూక్ష్మ శరీరం అక్కడి నుంచి స్థూల శరీరంగా మారుతుందో ఆ విషయం మనం ప్రస్తావన చేసుకున్నాం. ఈ ఆలోచనలన్నీ కూడా సక్రమంగా ఉండాలి అనేదే గాయత్రి మంత్రార్థం. యో దేవ సవితాస్మాకం ధియ ధర్మాది గోచరా ప్రేరయతి. ఎవరైతే నాకు ధర్మబద్ధమైన శాశ్వతమైన పదార్థాన్ని తెలుసుకునేటువంటి ఆలోచనలను ప్రేరేపణ చేస్తున్నాడో అటువంటి పరమాత్మ అఖండానంద చైతన్య స్వరూపం యొక్క అఖండానంద ప్రకాశాన్ని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని యొక్క అర్థం. అంటే మనకి మంచి ఆలోచన ఉన్నట్లయితే జన్మ పరంపర ఆగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఏ రకమైన ఆలోచన రాకపోయినట్లయితే, సకల చిత్త వృత్తుల యొక్క నిరోధము జరిగినట్లయితే అప్పుడు కూడా మనకి ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో జన్మరాహిత్యం అనే స్థితి కలుగుతూ ఉంటుంది. కనుక మనకు ప్రచోదనలు అందించి ఆ ప్రచోదనానుసారం మనకు జన్మలను అనుగ్రహించువాడు కనుక, సూతే జన్మలను అనుగ్రహించేవాడు కనుక ఆయన సవిత అని పిలువబడుతూ ఉన్నాడు. వెరసి ప్రపంచ మూల కారణం అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఆ సవిత అనే పదాన్నే వివరణ చేస్తున్నారు ప్రపితామహ అని. మనమున్నాం, మనకి తండ్రులు ఉన్నారు. తండ్రుల యొక్క పరంపరను చూసినట్లయితే, తండ్రులు అన్నట్లయితే అందరూ కూడా ఉన్నారు. తండ్రుల యొక్క పరంపరను చూసినట్లయితే పితృదేవతలు, ఆ పితృదేవతలు ఎవరి యొక్క అధీనంలో ఉన్నారు అన్నట్లయితే చతుర్ముఖ బ్రహ్మగారి అధీనంలో ఉన్నారు. వెరసి చతుర్ముఖ బ్రహ్మగారు మనకి తాతగారు అవుతారు, పితామహ అవుతాడు. ఆ పితామహుణ్ణి పుట్టించిన వాడు కనుక ఆ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి ప్రపితామహ అని పిలువబడుతూ ఉన్నాడు. పరమాత్మే సకల భువన సకల బ్రహ్మాండ నిర్మాత అనే అనుసంధానం చేసుకోవచ్చు. నిందాకే మనం అనుకున్నాం, పరమాత్మ ఈ విశ్వమనే మహాయజ్ఞాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు. ఆరంభించడానికి అతి ప్రధానమైనటువంటి భూర్భువస్వ అనే మంత్రాన్ని ఆయన వ్యవస్థ చేశాడు అని. ఎందుకు, ఏ విధంగా ఆయన విశ్వమనే యజ్ఞాన్ని చేస్తున్నాడు, అసలు యజ్ఞం అనేది ఎందుకు చేయాలి అనే ఆలోచన చేసినప్పుడు మనం యజ్ఞ యుజ్యోమహే జ్యేష్ఠ అనే నామం దగ్గర ఒకసారి ప్రస్తావన చేసుకునే ఉన్నాం. అగ్నౌ ప్రాప్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని మనకి పురాణములు చెబుతూ ఉన్నాయి. ఇదే అభిప్రాయంతో యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అనే ఉపదేశాలు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చేశారు. అగ్నియందు మనం ఆహుతులు సమర్పించినట్లయితే ఆ ఆహుతులను సూర్యుడు స్వీకరిస్తాడు. ఆ సూర్యుడు ఆ ఆహుతులను మేఘాల రూపంగా మార్చి తద్వారా వర్షాన్ని కురిపింపజేస్తాడు. ఆ వర్షం కురవడం వల్ల సస్యములు ప్రవృద్ధమవుతూ ఉంటాయి. ఆ సస్యములను తిని జీవులు అన్ని రకాలుగా పోషింపబడుతూ ఉంటారు అనేది దాని యొక్క అర్థం. యజ్ఞం చేసినట్లయితే జరిగేటువంటి ఫలితాలన్నీ ఇవే. జీవులందరూ కూడా తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తున్నారు అనే ఒక ఆలోచన చేసినట్లయితే వేదంలో ఈ విధమైన ప్రక్రియ చెప్పబడి ఉన్నది. జీవులందరూ కూడా వానను అంటే శరీరాన్ని మళ్ళీ పొందవలసిన అవసరం ఉన్నటువంటి జీవులందరూ కూడా వానను ఆశ్రయించి ఆ వాన ద్వారా ఈ సస్యాల్లోకి ప్రవేశిస్తారు. ఎక్కడైతే పంట పొలాలు ఉన్నాయో అక్కడికి ప్రవేశిస్తారు. అంటే అక్కడ వాన చినుకుల రూపంలో అక్కడ కురుస్తూ ఉంటారు. అక్కడ కురిసి అక్కడి నుంచి చెట్లలోకి ధాన్యంలోకి ప్రవేశిస్తారు. ఆ ధాన్యం నుంచి తండ్రి శరీరంలోకి ప్రవేశించి ఆ తండ్రి శరీరంలోంచి తల్లి శరీరంలోకి ప్రవేశించి తద్వారా ఆయా యోనుల ఆయా స్వరూపాలతో బయటికి వస్తూ ఉంటారు అని. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే యజ్ఞమే చేయాలి. యజ్ఞం చేస్తే యజ్ఞం వల్ల సూర్యుడు సంతృప్తి చెందుతాడు. ఆ సూర్యుడు రసానాదత్తేది రవి చెప్పుకున్నాం.
ఈ నీటిని స్వీకరించి ఆయన పర్జన్యంలా అంటే మేఘంగా మారి వర్షాన్ని కురిపింపజేస్తాడు. ఆ వర్షం వల్ల సస్యములు పెరుగుతాయి, జీవులు కూడా ప్రవేశిస్తారు. అవి పరమాత్మార్పణ బుద్ధితో బ్రహ్మార్పణం బ్రహ్మవే అనే భావనకి అనే బుద్ధితో మనం తీసుకున్నట్లయితే సత్సంతానాన్ని పొందుతూ ఉంటాం. ఈ విధంగా మనము అమృతలమవుతూ ఉంటాం. పరమాత్మ యొక్క సంకల్పానుసారం సృష్టి కూడా జరుగుతూ ఉంటుంది. ఏ జీవి పుట్టినా యోనిజ సంతానం మొత్తం ఈ విధంగానే అవతరిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ విశ్వమనే యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞ స్వరూపం కూడా పరమాత్మే కనుక జన్య పరమాత్మ, పుట్టబోయేవాడు పరమాత్మే. అజాయమానో బహుధా విజాయతే, పుట్టబోయేవాడు పరమాత్మే, ఆ పుట్టించేవాడు పరమాత్మే. మనకి ఏష హి దేవ ప్రదిశోన సర్వా పూర్వం హి జాతస్స ఉగర్భే అంతః స విజాయమానస్స జనిష్యమాణ అని వేదం చెబుతున్నది. ఆయన గర్భంలో ఉండే స్వరూపము ఆయనదే. జనిష్యమాణ, పుట్టబోయేవాడు ఆయనే, జన్మించిన వాడు ఆయనే, ఈ మొత్తానికి కారణమైన జనకుడు ఆయనే అని వేదం చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇవంతా యజ్ఞమే కనుక, సృష్టి అనేది మొత్తం కూడా యజ్ఞమే కనుక ఆ పరమాత్మ యజ్ఞ అని పిలువబడుతున్నాడు. యజ్ఞోవే విష్ణు అనే పదానికి సిసలైన అర్థం ఇది. సమస్త బ్రహ్మాండము పరమాత్మే. ఏదైతే సమస్త బ్రహ్మాండ మూల కారణమైన నశ్వరము కానీ మార్పు చెందని శాశ్వతమైన పదార్థము పరమాత్మే. దాని నుంచి ఆవిర్భవించినటువంటి ప్రకృతి అశ్వత్థము మార్పు చెందేటువంటి పదార్థములన్నీ కూడా పరమాత్మే. ఈ ఉద్దేశంతోనే ఏ రకమైన కదలిక కలిగినా అది పరమాత్మని మనం విస్తారంగానే చెప్పుకుంటూ ఉన్నాం. ఇటువంటి యజ్ఞస్వరూపుడు పరమాత్మ కనుక ఆయన యజ్ఞ అని పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా విస్తారంగా చెప్పుకోవాలి అన్నట్లయితే హరేర్నకించిత్ వ్యతిరిక్తమస్తి, ఈ మాట ఎటువంటి సందేహం లేదు. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు హరి అని పేరు, శ్రీమన్నారాయణమూర్తి అని పేరు. ఆయన సంకుచితమైన స్వభావం కలిగిన వాడు కాదు, సంకుచితమైన గుణాలు కలిగిన వాడు కాదు, సంకుచితమైన ఆకృతి కలిగిన వాడు కాదు. ప్రతి పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తే. ఏదైతే లోకంలో జీవుల యొక్క ఉనికికి, నడవడికకు లేక బతకటానికి కారణమో అన్ని స్వరూపాలు కూడా శ్రీమన్నారాయణ అని పిలువబడుతూ ఉన్నాయి. ఒకదాన్ని ద్వేషించుట, ఒకదాన్ని మాత్రమే పొగుడుట అనేది ఎంత అవివేకమో. అంటే మన చేతుల్లో ఒక చేతిని మనం పొగుడుట, ఒక చేతిని మనం ద్వేషించుట లాంటిది. అది ఎంత తెలివైన పనో అటువంటివి ఉంటాయి. పరమాత్మ యొక్క ప్రతి స్వరూపము నారాయణమే. నారస్య అయినం జ్ఞానస్య పరమావధి. నారం అనే పదానికి జ్ఞానం అనే అర్థం కూడా ఉన్నది కదా. కనుక పరమాత్మ యజ్ఞ అని పిలువబడుతూ ఉన్నాడు. హరేర్నకించిత్ వ్యతిరిక్తమస్తి, శ్రీమన్నారాయణమూర్తి కంటే వేరైన పదార్థం లోకంలో మరొకటి లేదు. దాంట్లో ఎవరికీ సందేహం లేదు, విప్రతిపత్తి లేదు. మరొక అంశం ఏంటంటే యజ్ఞం అనే పదానికి అర్థం ఏమిటి అన్నట్లయితే మనం చాలాసార్లు అనుకుని ఉన్నాం. ఏమిటి అన్నట్లయితే మనకి 3 రకాల యజ్ఞాలు ఉన్నాయని, ద్రవ్యయజ్ఞమని, జపయజ్ఞమని, అలాగే జ్ఞానయజ్ఞమని. అంటే హోమంలో అంటే అగ్నిలో ఆహుతులు వేయడం అనేది ఒక యజ్ఞమైనట్లయితే, జపం చేసుకోవడం ఒక రకమైన యజ్ఞం, స్తోత్రపారాయణలు చేసుకోవడం ఒక రకమైన యజ్ఞం, లేక పరమాత్మ యొక్క తత్వానుసంధానం చేయడం ఒక యజ్ఞమని. వాస్తవంగా యజ్ఞం అనే పదానికి మరొక స్వారస్యార్థం ఉన్నది. వేదంలో ఒక చోట యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాహ అని కనిపిస్తున్నది. యజ్ఞేన యజ్ఞం అయజంత దేవాహ. దేవాహ సత్వగుణాధిక్యత కలిగినటువంటి జీవులు యజ్ఞేన యజ్ఞము చేత యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను అయజంత తెలుసుకున్నారు, పొందారు అని. పరమాత్మ ఎటువంటి వాడు? నిర్గుణుడు అని అర్థం. అంటే నిష్కామ. ఎవరికైతే కామం ఉంటుందో, రాగద్వేషాలు ఉంటూ ఉంటాయో వాళ్ళు కదా వాళ్ళ యొక్క పాపపుణ్యానుసారం ఆయా గుణాలని పొందుతూ ఉంటారు, ఆ గుణముల యొక్క వైకృత్యాన్ని పొందుతూ ఉంటారు. కనుక ఆ పరమాత్మను పొందాలంటే మనం చేయవలసిన పని ఏమిటి అన్నట్లయితే నిష్కామ కర్మోపాసనే అని. పరమాత్మ భగవద్గీతలో కూడా మీరు కర్మాచరణ చేయండి, నీతం గురు కర్మత్వం. ప్రారంభంలో సకర్మోపాసన చేసినా దాని యందు ఆ కర్మ యొక్క ప్రాశస్త్యాన్ని, అక్కడ ఉండేటువంటి మంత్రాలు ఏమిటి, అక్కడ మంత్ర ప్రతిపాద్యமான దేవత ఎవరు, ఆ మంత్రం యొక్క తత్వం ఏమిటి, అక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి, ఆ ప్రక్రియ యొక్క ఆంతర్యం ఏమిటి, మొత్తం ఆ యజ్ఞం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకున్నట్లయితే అక్కడ తెలియబడేది ఏమిటి అన్నట్లయితే సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీమన్నారాయణమూర్తి అనే తత్వమే అవగతమవుతుంటుంది. ఎప్పుడైతే పరమాత్మే యజ్ఞోవే విష్ణు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందో క్రమక్రమేణా సకామ బుద్ధి నుంచి మనం నిష్కామ బుద్ధికి చేరువవుతూ ఉంటాం.
ఎప్పుడైతే నిష్కామ బుద్ధి పరిపక్వ స్థితికి వస్తుందో మనకి జ్ఞానాన్ని సంపాదించుకునేడానికి అర్హత కలుగుతుంది. ఈ విధంగా మనం నడవడిక కొనసాగించాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. వెరసి ఎవరైతే నిష్కామ కర్మోపాసన చేస్తారో, చెప్పుకోవడం కాదు, నిజంగా నిష్కామ కర్మోపాసన చేస్తారో, ఇది అందుకనే పరమాత్మ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనే ఉద్దేశ్యంతో చేస్తూ ఉంటారో వాళ్ళు అది నిష్కామ కర్మ అవుతుంది. ఆ నిష్కామ కర్మోపాసనకు ఫలితంగానే వచ్చేది నిష్కాముడైనటువంటి పరమాత్మ. సకామ యజ్ఞముల యొక్క ఫలితం ఏమిటి? ఆయా ఫలితములు. ఆరోగ్యం బాగుండాలని ఆయుష్యోమం చేస్తే తద్వారా వచ్చే ఫలితం ఏమిటి? పరబ్రహ్మ ఎందుకు అవుతాడు? ఆయుష్యమే అవుతుంది. అది నశ్వరమే, 100 ఏళ్ళు మ్యాక్సిమం బతకవచ్చు. లేక స్వర్గం కోసం యజ్ఞం చేసినట్లయితే స్వర్గం వస్తుంది. పుణ్యకాలం ఎంత ఉంటుందో ఆ లెక్క ప్రకారం ఒక లెక్క వేదంలో చెప్పబడి ఉంది. అంతకాలం వరకు వాళ్ళ స్వర్గలోక వాసం చేస్తూ ఉంటారు. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి వాసమైనటువంటి బ్రహ్మలోకం కూడా అనిత్యమైనట్లయితే స్వర్గాది సుఖాలు ఎందుకు నిత్యమవుతాయి? కనుక ఫలాన్ని ఏది పొందాలో, వేప చెట్టు నాటి మామిడి పండు కావాలి అని అంటే ఎట్లా సాధ్యపడుతుంది? నిష్కామ కర్మోపాసన చేసినట్లయితే నిర్గుణుడైనటువంటి పరమాత్మ, ఈ జగత్ మూల కారణమైనటువంటి అఖండానంద చైతన్యం అనే పరమాత్మ మనకి సాక్షాత్కారం అవుతాడు. ఆ విధమైన కర్మోపాసన చేయాలి అనే ఉపదేశం కూడా ఈ యజ్ఞ అనే పదం మనకి చెరుపుతోంది. ఇదే విషయం పరమాత్మ మత్కర్మ కృన్ మత్పరమః మద్భక్త సంగవర్జిత అనే నామాల ద్వారా భగవద్గీతలో చెప్పారు. మత్కర్మ కృతు, నా పనే చెయ్యి, విష్ణుమూర్తి యొక్క పని, ఆయనను ఉపాసన చేద్దాం, ఆయనకు పూజలు చేద్దాం, ఆయన స్తోత్రపారణ చేద్దాం, లేక ఆయన యొక్క హోమాలు చేద్దాం, ఆయన యొక్క యజ్ఞం చేద్దాం అనే భావనలు చేస్తుండాలి. లేక ఆయన యొక్క జప సంకీర్తన చేద్దాం, ఆయన యొక్క విశ్వవ్యాప్త తత్వానుసంధానం చేసుకుందాం. మత్కర్మ కృతు మత్పరమః, నన్నే ఆలోచిస్తూ ఉండు. మద్భక్త, నాయందే అవ్యాజమైన ప్రీతిని కలిగి ఉండు. అవ్యాజమైన భక్తి అనే పదానికి అవ్యాజమైన ప్రీతి, ఎప్పుడైతే దాని తప్ప మరొకటి ఆలోచన రాదో ఇటువంటి స్థితి వచ్చినట్లయితే అది నిష్కామ కర్మోపాసన అవుతుంది. దానికోసమే మనం శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెబుతూ ఉంటాం. ఇలా చెప్పినట్లయితే అది నిష్కామ కర్మోపాసనే. ఏదైనా తత్ప్రాప్త్యర్థం అని చెప్పినట్లయితే అది సకామోపాసన అవుతుంది. ఆ సకామోపాసన ద్వారా పరమాత్మ దుర్లభుడవుతాడు. నిష్కామోపాసన ద్వారా పరమాత్మ సులభుడవుతాడు. ఆ విధమైన నడవడిక కలిగి ఉండాలి అనే ఉపదేశం చెబుతున్నది. ఆ విధమైన యజ్ఞాన్ని రక్షణ చేయువాడు కనుక ఆయన స్వయం యజ్ఞ స్వయం యజ్ఞపతి, ఆ యజ్ఞాన్ని రక్షణ చేయువాడు అని విశ్వామిత్ర మహర్షి యొక్క చేస్తున్నటువంటి లోకక్షేమము లేక నిస్వార్థమైనటువంటి కర్మను సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి రామావతారంలో ఆ రాక్షసుల నుంచి కాపాడారు. కాబట్టి ఆయన యజ్ఞపతి అని కూడా పిలుచుకోవచ్చు. యజ్ఞం పాతి, యజ్ఞం పాలయతి, యజ్ఞం రక్షతి కనుక ఆయన యజ్ఞపతి. పైపెచ్చు హరేర్న కించిత్ వ్యతిరేక్తమస్తి, శ్రీమన్మహావిష్ణు యొక్క స్వరూపం లేకపోయినట్లయితే ఎవరు ఏమీ చేయలేరయ్యా. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తే వైద్యో నారాయణో హరి, ఆ వైద్య స్వరూపంగా ప్రకాశించేవాడు శ్రీమన్నారాయణమూర్తే. ఆయన యొక్క తత్వం అక్కడ ప్రకాశించకపోతే వైద్యుడు అనేవాడు వైద్యం చేయలేడు. అలాగే అర్చక స్వాముల యందు ఆ విష్ణుమూర్తి యొక్క ఆ ప్రకాశం కనుక ప్రకాశించకపోయినట్లయితే, ఆ జ్యోతి స్వరూపం లేక విజ్ఞాన దీపం ప్రకాశించకపోయినట్లయితే అర్చకులు కూడా చేయలేరు. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు ఆ పరమాత్మ యొక్క అఖండానంద చైతన్యం ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి యజ్వా, ఆ యజ్ఞం చేసేవాడు పరమాత్మే, ఆ జపం చేసేవాడు పరమాత్మే, అక్కడ స్తోత్రపారణలు చేసే మనమందరం కూడా పరమాత్మే అనే భావనలో చేసినట్లయితే అది నిష్కామ కర్మోపాసన అవుతుంది. అదే మత్కర్మ కృతం మత్పరమః, నన్నే ఆలోచన చేయండి అనే అభిప్రాయమే ఇదే చెబుతున్నది. పైపెచ్చు యజ్ఞాంగ, యజ్ఞములే సమస్త యజ్ఞములే అంగముగా కలిగిన వాడు. యజ్ఞములంటే ధర్మములోని మనం అనుకున్నాం. ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి లోకంలో. ప్రసిద్ధంగా పౌండరీకమని, వాజపేయమని, సోమయాగమని, అలాగే మిగతా రకరకాల యజ్ఞాలు ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొక్క అంగాలుగా, కాళ్ళు చేతులు లాంటి అవయవాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇవే కాదు, యజ్ఞం అంటే ధర్మం, సమస్త వాంగ్మయము కూడా ఆయన యొక్క స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనం పురాణాల యొక్క ప్రసక్తి తీసుకున్నట్లయితే మత్స్య పురాణం ఆయన యొక్క మేధస్సుగా ప్రకాశిస్తున్నది, గరుడ పురాణం ఆయన యొక్క చేతిగా, ఏదో ఒక ఈ విధంగా ఆయా పురాణాలు ఆయా అవయవాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే శాస్త్రములు తీసుకున్నట్లయితే ఈ జ్యోతిష్ శాస్త్రం ఆయన యొక్క కళ్ళుగా ప్రకాశిస్తున్నాయి. తర్కశాస్త్రం ఆయన యొక్క మేధాశక్తిగా, వేదాంత శాస్త్రం హృదయ భాగంగా, ఈ విధంగా ఆయా శాస్త్రాలు ఆయా స్వరూపాలతో ప్రకాశిస్తున్నాయి.
వేదములు కూడా ఆయా స్వరూపాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. వెరసి సమస్త ధర్మములు కూడా ఈ జపం కావచ్చు, ద్రవ్యయజ్ఞం కావచ్చు, అలాగే ధ్యానయజ్ఞం కావచ్చు, అన్నీ కూడా పరమాత్మ యొక్క అంగములుగా విరాట్ స్వరూపంలో ఉండేటువంటి భాగాలుగా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఆ పరమాత్మ యజ్ఞాంగ అని పిలువబడుతున్నాడు. లేకపోతే యజ్ఞ సాధనాంగభూతమైనటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో శూర్పంచ కృష్ణాజనంచ శమ్యా చోలూఖలంచ ముసలంచ దృశచ్చోపలా చైతానవై దశ యజ్ఞాయుధాని అని ఏవైతే వేదం చెబుతూ ఉన్నాయో అవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపాలే. దాంట్లో విప్రతిపత్తి లేదు. అందుకనే దాన్ని సంస్కరించి సంప్రోక్షణ చేసి కళ్ళకొద్దుకునే అక్కడ ప్రక్రియలు జరుపుతూ ఉంటారు. చాలా దర్భలపై పరమ పవిత్రంగా ఉంచుతూ ఉంటారు దాన్ని. కనుక ఆయన సర్వాత్మన యజ్ఞాంగ, యజ్ఞములే అంగములుగా కలిగిన వాడు, లేక అంగభూతములైనటువంటి యజ్ఞాంగభూతములైన పదార్థ స్వరూపములు అని చెప్పుకోవచ్చు. వెరిసి ఆయన యజ్ఞవాహన అని, యజ్ఞం వాహయతి, ప్రేరయతి, ఆ యజ్ఞాలు చేసేటట్లుగా ప్రేరేపించేవాడు, ఆ చేసిన యజ్ఞాలకు ఆయా ఫలాన్ని ప్రాపయతి, పొందింపజేసేవాడు. కనుక ఆయన యజ్ఞవాహన అని పిలువబడుతున్నాడు. నిందాకే అనుకున్నాం, మనం ఏ విధమైన ఉపాసన చేసినట్లయితే ఆ విధమైన ఫలితాన్నే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ఫలితంలో ఆయన పక్షపాతం చూపించడు. మనం చిత్తశుద్ధయే కర్మ అనే భావనతో చేసినట్లయితే చిత్తశుద్ధిని అనుగ్రహిస్తాడు, తద్వారా ముక్తిని అనుగ్రహిస్తాడు. లేకపోతే ఆ ఫలితాలని అనుభవించడానికి మళ్ళీ స్వర్గలోకానికి తీసుకొచ్చి మర్త్యలోకానికి ఇలా సంసార చక్రాన్ని ఆవర్తనో నివృత్తాత్మ దగ్గర చెప్పుకున్నట్లుగా ఆయన మనల్ని తిప్పుతూనే ఉంటాడు. ఈ విధంగా పరమాత్మ లోకాన్ని అనుగ్రహిస్తున్నవాడు కనుక ఆయన యజ్ఞవాహన అని పిలువబడతాడు. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూర్భువస్వస్తరుస్తారః భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞాంగో యజ్ఞవాహనః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందనః సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ యోగో యోగవిదాన్నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వः సర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టాస్థవిష్ఠస్థవిరో ధ్రువः అగ్రాహ్యः శాశ్వతः కృష్ణో లోహితాక్షः ప్రతర్దనः ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం
ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः ऋषाकपिरमेयात्मा सर्वयोगविनिःश्रुतः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो चेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणीः श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलोधरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धियः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डेनहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रजितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः
अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावर्तः पद्मे पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिदाशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयोनयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्धोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयोपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृद मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सलो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मे सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशारः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनतात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिविस्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः साम निर्वाणम् भेषजम् भिजक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणः शुभाङ्गः शान्तिजः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीलः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरणीशः शाश्वतस्थिरः
भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहा वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यजुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृता क्षीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाचसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महारदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुमुदरः कुन्दः पर्जन्यः पावनो नीलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुदावनः न्यग्रोधो दुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वा सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघो चिञ्जो भयकृद्भयनाशनः अनिर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभुर्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकधिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्दो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति न स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दाधिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिनाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनम् पर्यवस्थितः
अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्यर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरोर्जिताङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवस्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री सार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नदकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं సంపూర్ణం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమ పావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పించుకుంటూ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.